అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. ఇంట్లో ఉన్నారు. ఎవరు లేరు. రా. నాకు కూడా. నువ్వు హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు నేను కలుసుకోలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. నేను ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. చదువుకుందా అని బుక్ తెరిచినా అందులోనే నువ్వే కనిపిస్తున్నావు. పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అని భయంగా ఉంది సీను. నీకు మాత్రం అనుకుంటున్నావా? నాకు అలాగే ఉంది. నేను చదవలేకపోతున్నాను, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంట? ఓ పని చేద్దామా? ఏంటి? నేను నువ్వేదో లోకం తెలియని పసిపిల్లవనుకున్నాను కదా. నేను ఇంట్లో లేని టైం చూసి నేను ఇంటికే పిలిపించుకుని కురుకుతావే. పట్టు మనకి 17 ఏళ్ళు కూడా లేవు, నీకప్పుడు మగాడు కావాల్సి వచ్చాడు. కొద్దిగా చదువుకోమని ఇంట్లో ఒకదాన్ని వదిలి ఇంతకు బరి తగ్గిస్తావే నువ్వు. అల్లుండై ఉండి అడ్డమైన చాకరీ చేస్తూ ఈ ఇంట్లో పడుంది ఎందుకు అనుకున్నావే? ఎందుకు అనుకున్నావు? నిన్ను పెళ్లి చేసుకుందామని. దానికోసం నీ అబ్బని లేపేశా. చివరికి నీ అక్క తల్లి కాకుండా దాని కడుపే తీసేశాను. ఎందుకు? నీకోసం. నువ్వేమో ఇంకెవరితోనో కూలుకుతావే. ఆ సుఖాన్ని ఇవ్వడానికి నేనున్నాను కదా. నేనున్నాను కదే. నువ్వు చేస్తే తప్పులేండి, నేను చేస్తే తప్ప. నేను ఇస్తాను రావే. వద్దు, లక్ష్మి డబ్బు లేదు. నా మీద చేస్తావునా? వెళ్ళిపో.
మేడం మీటింగ్ 4 o'clock కాదు 3 o'clock ఫిక్స్ చేయండి. ఓకే మేడం. ఎస్. మీరే కాపాడండి. ముందు ఏమంటే చెప్పండి. మీరే కాపాడండి మేడం, ప్లీజ్. నువ్వు సీనవు కాదు. ఈ అమ్మాయి ఎవరు? ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు. తీసుకెళ్ళండి. వాడి మనిషి కాదమ్మా. మా వంశంలో మీ ఎవరు చదువుకోలేదమ్మా. ఆడి కాస్త చదువు అమ్ముతుందమ్మా. ఆళ్ళు అచ్చర ముఖం నేర్చుకుంటే నా చేతికి అందొస్తాడు అనుకున్నాను. కానీ ఈలోగా కలెక్టర్ అమ్మా, అన్న ఎలా రక్షిస్తావో అంతా మీదే భారం. సో ఒక పావుకి పాలు పోసి పెంచుతూ ఆ పడగ నీడలోనే బతుకుతున్నారనమాట. కన్న బిడ్డలా చూసుకున్న అల్లుడు కాపాడుతాడనుకున్నాం కానీ ఇలా కాటేస్తాడని కళ్ళు కూడా అనుకోలేదమ్మా. ఎన్నాళ్ళు దేవుడు అనుకున్నాను, ఒక రాక్షసుడితో కాపురం చేస్తున్నాను తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. వాడి వల్ల నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నా చెల్లెలి జీవితం కూడా నాశనం కాకుండా మీరు కాపాడాలి కలెక్టర్ గారు. ఏం భయపడకండి, లక్ష్మి జీవితం బాగు చేసే బాధ్యత నాది. నమస్తే. మీ దయ వల్ల నా బిడ్డ దక్కేడమ్మా. మీరు నా అట్ట తెచ్చుకోవాలమ్మా. తెలియదు ఏంటిది మీరు? అది నా డ్యూటీ. చల్లగా ఉండాలమ్మా. నమస్తే మేడం. నో ఫార్మాలిటీస్. గెట్ వెల్ సూన్. థ్యాంక్స్ మేడం. సీను లక్ష్మిల పెళ్లి జరిపించండి మేడం. మీరే రక్షించారు, పెళ్లి కూడా మీ చేతుల మీద జరిపించండి మేడం. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రేమ పెళ్లి జీవితంలో ఒక భాగం, అదే జీవితం కాదు. మీరు అనుకుంటున్న ఈ ప్రేమ వ్యామోహం కావచ్చు, వయసులో ఉండే ఆకర్షణ కావచ్చు, ఇది అని చెప్పలేని ఇష్టం కావచ్చు. వచ్చి రాగానే నా కాళ్ళ మీద పడ్డారే మీ నాన్నగారు. ఆయన ఏం తప్పు చేశారు? నేను కానీ పెంచడం తప్ప ఇంకే తప్పు చేయలేదు. మీ కన్నవాళ్ళు ఎన్నో కలలు కని మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరేం చేశారు? వాళ్ళ కళల్ని సర్వనాశనం చేశారు. పూర్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేని ఈ స్థితిలో పెళ్లి చేసుకుని మీ అమ్మా నాన్నలపై ఆధారపడతారా? వాళ్ళని ఇంకా పీల్చి పిప్పి చేస్తారా? ఈ వయసులో మీకు కావాల్సింది ఒకటే, చదువు చదువు చదువు. ఏంటి మేడం, మీరు చెప్పినట్టు చదువుకుంటే ఆ సీతాపతి వీళ్ళని బతకనిస్తాడా? వాడి నుంచి వీళ్ళని కాపాడడం నా బాధ్యత. నేను అవుట్ ఆఫ్ ద వే వచ్చి మీ విషయంలో ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటానో తెలుసా? ఒక బ్రిలియంట్ స్టూడెంట్ జీవితం నాశనం కాకూడదని. మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా మీరు చదవగలరా? అలా మీరు చేస్తే మీ చదువు పూర్తయ్యాక మీ పెళ్లి నేను జరిపిస్తాను. చదువుతామని మాటిస్తారా? ఏంటి మేడం, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తారనుకుంటే చదువుకోమంటారేంటి? మేడం చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఏ సంబంధం లేకుండా నా కోసం మీరు ఇంత చేస్తా అంటున్నారు. చదువుతాం మేడం. ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చిన సలహాయే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆవిడ అధికారం నా లైఫ్కి, అభిమానం నా ఫ్యూచర్కి సెక్యూరిటీని ఇచ్చాయి. వన్స్ అగైన్ ఐ బో మై హెడ్ టు అవర్ కలెక్టర్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, క్రెడిట్ అంతా సీనుదే. నా సలహాన్ని ఆచరణలో పెట్టాడు. ఎడ్యుకేషన్ అతను సాధించిన మెరిట్ వల్లే ఒక పెద్ద కంపెనీ అతనికి మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఇక అతనికి ఏ సెక్యూరిటీ అవసరం లేదు. అతని ఆత్మవిశ్వాసమే అతనికి సెక్యూరిటీ. లక్ష్మి సంగతి ఏంటి మేడం? లక్ష్మి కూడా సీను లాగే ఏ డీవియేషన్ లేకుండా చదువు పూర్తి చేసింది. వీళ్ళ నిరీక్షణ ఫలించింది, ప్రేమ గెలిచింది. ఇక జరగాల్సింది పెళ్ళే. పెళ్ళెప్పుడు మేడం?
వెయిట్ అండ్ సీ. సుమతి ఏయ్ సుమతి సుమతి నీకు ఎలా చెప్పించాలో నాకు తెలుసు. చెల్లి ఉండొచ్చేసరికి నీకు కూడా చెప్పానంటే దుర్మార్గుడా, నీకేం పోయే తల వచ్చిందా? ఎక్కువ రోగందయ్యా, హార్ట్ అటాక్ వస్తుంది. ఏంటి మీరు వస్తున్నారు? లక్ష్మి ఎక్కడుందో చెప్పకపోతే మిమ్మల్ని బతకని చెప్పండి. ఎక్కడుంది లక్ష్మి? ఏంట్రా అన్నా సీనుగాడు వస్తాడని ఇంట్లో అడావిడిగా ఉందన్నా. సీనుగాడు ఊళ్ళోకి వస్తున్నాడంటే వాడితో పాటు లక్ష్మి కూడా ఖచ్చితంగా వస్తుంది. హడావిడంటే పెళ్లి ఏర్పాట్లు అవుతున్నాయి అన్నా. జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ సీనుగాడిని బతకనివ్వను. ఫోటో సార్ చూపించరా? తీరా చూడండి నన్ను. ఎప్పుడు సీను సీను అంటావు, సీను ఎలా ఉంటాడే? ఇప్పుడు శ్రీనివాస్. పేరెత్తవు నరిక